12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళి. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ దేశంలో కరువు భారంగా ఉండను. ఏ దేశంలో దేవుడు ఎక్కడైతే అబ్రహాం పిలిచాడో ఆ దేశంలో అబ్రహాం ఉంటుండగా, కనాన్ దేశంలో అబ్రహాం ఉంటుండగా, ఆ దేశంలో కనాన్ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. కరువు వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి అబ్రహాము? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉందని. మామూలు కరువు కాదు, తినడానికి మరి మెతుకులు దొరకడం లేదు, తినడానికి. జీవితంలో వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? ఐగుప్తుకి వెళ్ళాడంట. చెప్పండి, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఈ కనాన్ దేశంలో నుంచి ఐగుప్తుకి వెళ్ళడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? చెప్పాలి అందరూ కూడా. కరువు. చెప్పండి అందరూ. కరువు అంటే ఏంటి? చెప్పాలి. కరువు అంటే ఏంటి? భోజనం ఇవ్వలేదండి, సింపుల్. కరువు వచ్చిందంటే ఏం లేదు, అది వెరీ గుడ్. అంటే ఆకలి వేసేస్తుంది. ఇంకా అబ్రహాంకి ఏమేస్తుంది? ఆకలి వేసేస్తుంది. సారానికి ఏమవుతుంది? ఆకలి వేసేస్తుంది. పిల్లలు లేరు, ఇక బంధువులు చుట్టూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆకలి వేసేస్తుంది. ఆకలితో అలమటించిపోతున్నాడు, కిటకిటకిటలు ఆడిపోతున్నాడు. అబ్రహాం మాత్రమే, సారా మాత్రమే కాదు, వాళ్ళతో ఉన్న అందరు మాత్రమే కాదు, కానీ అక్కడ ఆ దేశంలో ఉన్నవారు అందరికీ కూడా భయంకరమైన ఆకలి వేస్తూ ఉంది. అది గమనించండి. ఆ దేశంలో అప్పటికి ఉన్నవారి సంగతి మనం పక్కన పెట్టేస్తే, కనాన్ దేశానికి రమ్మంది ఎవరు? ఎల్లమంది ఎవరు? ఓకే, దేవుడు ఎల్లమని ప్రాంతానికి అబ్రహాం వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి శ్రమ వచ్చింది? ఆకలి దప్పులనే శ్రమ వచ్చింది. కరువు వచ్చింది. కరువు అంటే భోజనం లేదు ఇంకా, అంటే ఆకలితో అలంటించిపోతూ ఉన్నాడు. మరి దేవుడు కనాన్ వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు, ఎలమన్నప్పుడు, దేవుడు ఎక్కడి నుంచి దగ్గర ఉన్నప్పుడు అక్కడ సమృద్ధి ఉండాలి కదా, సుఖం ఉండాలి కదా, సంతోషం ఉండాలి కదా, ఆనందం ఉండాలి కదా. మరి ఎందుకు ఆయనకి అక్కడ ఆకలి దప్పులు కలిగాయి? ఎందుకంటే భయంకరమైనటువంటి ఆకలి శ్రమ వచ్చింది. అదొక శ్రమ. మనిషికి ఒక్కొక్క శ్రమ వస్తుందండి. అందరికి ఒకే శ్రమ రాదు. నీకు ఒక శ్రమ, నాకు ఒక శ్రమ, అంతేనా కాదా? అందరికి ఒకే శ్రమ వస్తుంది. చెప్పండి. కానీ చదువులు అందరూ ఒకే చదువు చదువుతారు ఏంటంటే గ్రూప్. నువ్వు ఏ గ్రూప్ అమ్మా? శ్రమంలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలిగింది. శ్రమంలో కూడా సీతమ్మకి ఒక గ్రూప్, ఒక శ్రమ. చిన్నమ్మల గారికి ఒక శ్రమ. ఏమన్నా ఇప్పుడు మనకు డ్యూటీ రావాలి, అది మన శ్రమ. కొంతమందికి అనారోగ్యమైన శ్రమ, కొంతమంది కరువు అనే శ్రమ, కొంతమంది అప్పులనే శ్రమ, కొంతమంది నిందలనే శ్రమ. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అందరికి ఒకటి రాదు. చూడండి, వ్యాపారం సరిగ్గా జరగడం లేదు, అదొక శ్రమ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే కదమ్మా. మైండ్ అండ్ సరిగ్గా చూడటం లేదు, అదొక శ్రమ. ఏమమ్మా దేవుడా? ఇన్ని శ్రమలు. అంటే అబ్రహాముకి వచ్చిన శ్రమ ఏంటి? అబ్రహాముకి వచ్చింది ఆకలి అనే శ్రమ, కరువు అనే శ్రమ. మరి ఆ శ్రమలో అక్కడి నుంచి వెళ్ళకపోతే చచ్చిపోతాడు కదా. మరి అబ్రహాం చేసిన తప్పేంటి? అబ్రహాం చేసిన తప్పేం కాదు కదా. మరి దేవుడు కనాన్ దేశానికి రమ్మన్నాడు, కరెక్టే. కానీ అక్కడ కరువు వచ్చింది కదా. మరి ఆ కరువులో చచ్చిపోవాలా? మరి దేవుడు పిలిచినప్పుడు ఎందుకు ఆ కరువు ప్రాంతాన్ని ఇస్తాడు? సురేష్ కుర్చీ కూర్చున్నాడు. ఎందుకు మరి దేవుడు కరువు ఇచ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాన్ని పిలిచిన మాట వాస్తవం. దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాముని వెళ్ళమంది నిజం. ఎక్కడ ఉండమన్నాలో అక్కడ అబ్రహాం ఉన్నది కూడా నిజం. దేవుడు నిన్ను నన్ను పిలిచింది కూడా నిజం. అబ్రహాం పిలిచిన దేవుడే నిన్ను నన్ను మనల్ని పిలిచాడు. అయితే అబ్రహాంకి కూడా పిలిచినప్పుడు దేవుడు తన జీవితంలో కరువు రప్పించాడు. దేవుడు శ్రమ లేకుండా మన తల వెంట్రుకలు ఒకటి కూడా. ఆమేన్, హల్లెలూయా. అయితే నా ప్రియమైన సంఘ బిడ్డలారా, శ్రద్ధగా వినండి. నీ జీవితంలో ఇప్పుడు నేను చెప్పిన అనేక రకాలు ఇంకా వివరించలేను. అనేక విధమైన శ్రమలు నీకంటూ నీకు ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ వచ్చింది, అది దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ శ్రమ వచ్చినప్పుడు నీ
నీవు ఏమి చేయాలి, నేను ఏమి చేయాలి. అబ్రాహాము ఏం చేశాడు? లేదు, ప్రార్థన చేయలేదు. కనాన్ దేశానికి దేవుడు వెళ్ళమని చెబితే వెళ్ళిన వాడు కనాన్ దేశం వరకు వచ్చి అక్కడ ఉండమంటే అంతవరకు దేవుడు మాట విన్నోడు కరువు వచ్చిందని కనాన్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఐగుప్తులో బొవ్వు ఉంది, సమృద్ధి ఉంది, పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి, కావలసిన బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, కావలసిన భోజనం అక్కడ ఉంది. ఎక్కడ? ఐగుప్తులో. కనానికి ఐగుప్తుకి తేడా ఏంటో చెప్పాలా? ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేశం ఈ రోజుల్లో అమెరికా ఎంత పవర్ఫుల్ గా ఉందో ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంత పవర్ఫుల్ గా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడు పెట్టాడు. ఎప్పుడైతే ఇక్కడ కరువు వచ్చేసిందో అబ్రాహాము అనుకున్నాడు, దేవుడు పిలిచాడు కరెక్టే, దేవుడు వెళ్ళమంది కరెక్టే, నేను వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు కరువు వచ్చింది, నేను చచ్చిపోతాను, కాబట్టి ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? అమెరికా వెళ్ళిపోతాను అన్నట్టు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేనికి సాదృశ్యం? కనాన్ దేనికి సాదృశ్యం? దేవుడు నీకు ఎక్కడికి వెళ్ళమన్నాడు, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు. అక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ ఉండి నిలబడితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కష్టం వచ్చాక వదిలి వెళ్ళిపోకూడదు. వస్తుందండి మన జీవితంలో కష్టం వస్తుంది. అబ్రాహాము ప్రార్థన చేసినవాడండి. ప్రార్థన పడ్డా కాదా? దేవుడి చేతి వెళ్ళబడ్డాడు లేదా? అభిషేకం కలిగినవాడు కాదా? ప్రవక్త కాదా? దేవుడు ప్రతిదీ ఏర్పరచుకున్నాడు. కానీ అబ్రహాము జీవితంలో ఆ శ్రమ వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు. కారణం ఏంటంటే అబ్రహాం అప్పుడే దేవుడితో అడుగులు వేయడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా దేవుడితో మనం అడుగులు వేయడం ప్రారంభించాం, దేవుడితో నడుస్తున్నాం. నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అవుతుందో అది నీకు నాకు దేవుడికి తెలుసు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అబ్రహాం కూడా దేవుడితో అప్పుడే 12 వచనంలో వచ్చాడు, అంతే కదమ్మా. ఇప్పుడు ఈ 12 వచ్చి 10 వచ్చిన కరువు వచ్చేసింది. కొత్తోడు బాబు శ్రమ వచ్చింది, భయపడిపోండి, ఆకలి చచ్చిపోతుంది. మా ఆవిడ ఉంటుంది, పక్కన ఆవిడ అనుకుంటుంది, అమ్మగారు సారం తల్లి ఏంటి అమ్మంటే మన ఊరు వదిలించాడండి, మన వాడు వదిలించాడు, మా అమ్మ నాన్న అందరిని వదిలించారు, మన దేశాన్ని వదిలించారండి, ఏంటి మన బంధువులు వదిలించారండి. అక్కడ నుండి బాగుంది, ఇక్కడ తీసుకొచ్చి తిండి చెప్పలే అక్కడ మార్చేస్తున్నారు అని అంటారా? అన్న భార్యలు ఉన్నారా లేరా? ఇప్పుడు ఆయన పాపం విశ్వాసం ఉంది అనుకుందాం, కానీ భార్య మాట ఆయన ఏమైపోతాడు? గంజం పడతాడా లేదా? మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఒకసారి అంతలాగా అయిపోతుంది మనసు. తెల్లవరం గలిపలేదు. 50 రోజులు ఉపవాసం ఉంటాను, ప్రార్థన 3 గంటలు చేస్తాను. ఇప్పుడు ఇది సేవ చేస్తున్నాను, ఇప్పుడు ప్రార్థన చేయలేదు, చేయనా? ఒకేసారి కోరిని ప్రార్థన చేయండి, నేను ప్రార్థన ఆ బాధలకి తట్టుకోలేక, ఏ ప్రభా నువ్వు వినడం లేదు, నువ్వు చేయడం లేదు, ఎక్కడ ఉన్నావు, ఏ ప్రభా అని చేయి ప్రభా అంటాను. ఇంక మోకరించిపోతే చేయదు, బైబిల్ చదవకపోతే బైబిల్ చదవాలి, అదే చేయాలి, గేదకి మోకరించాలి, కానీ మనసు కలవరం పోదు. అప్పుడు దేవుడిది అంటారు, ప్రభా నువ్వే సహాయం చేయి. ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, నువ్వు డైలీ చేస్తావు, బైబిల్ చదువుతున్నావు కదా, నువ్వు డైలీ ప్రార్థన చేస్తున్నావు కదా, నీ మనసులో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు చేయలేదని దేవుడు తెలిసి నువ్వు పడుకొని చెప్పిన మాట వినేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడు డాక్టర్ పాల్ యంగిచ్ 10 లక్షల సంఘాన్ని కట్టాడు. రాత్రి ప్రార్థన చేద్దాం మనసు వెళ్తే మనసు రాలేదంట. నేను బైబిల్ చదువు ప్రార్థన చేసి బైబిల్ దూరం పెట్టేసి మంచం మీద పొరులుతున్నాడంట. దేవుడు చెప్తున్నాడు, పాల్ ఏటి పని, ఏడు ప్రభు ఎప్పుడు ప్రార్థన, ఏడు ప్రభు నేను నియమించింది అందుకే అన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును. శ్రమలు వస్తాయమ్మా నా జీవితంలో. అనారోగ్యం శ్రమ వచ్చింది, భయపడకు. ఆరోగ్యం మళ్ళీ నాకు వస్తా కాదు, భయపడకు. ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిను చూడు. మా సాధారణంగా జనాలు ఏమంట, పుల్లగా ఉండేవాడు అంతరా అంట, పిల్లగా అయిపోండి. నువ్వు వేసుకుంటారా మళ్ళీ పులి అయిపోతాను. గట్టి దేవుడి స్తోత్రం చెప్తారా? పులిలాగా ఉంటారా, పిల్లిలాగా ఉంటారా? వేసే తింటూ పులిలాగా ఉంటాం. హల్లెలూయా. మీరు కూడా ఆడపుల్లిలాగా ఉండాలి, రాత్రుల్లో ఉండాలి పుల్లిలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమ వచ్చిందని ఏం చేశాడంటే వెంటనే విడిచిపెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఆకివేళ చిన్న శ్రమే వచ్చింది. భార్య నాకు అన్నం లేదండి, బొమ్మ లేదంటే అంటే చిన్న శ్రమే. అది ఏదో అక్కడ ఉన్నటువంటి ఆకులో అలంలో ఏదో గడిగుంటో అక్కడ పోసి తినొచ్చు కదా.
లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి ఏలియగురి రొట్టెలు పంపించలేదా? ఇజ్రాయేల్ మన్నాన్ని పంపించలేదా? మన దేవుడికి అసాధ్యం ఏమైనా కలదా? ఆమేన్, హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు వచ్చింది కదా అని చెప్పేసి ఆకలికి ఏమైపోయాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కరువు అనే ఆకలి అనే చిన్న సమస్య వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎటువంటి భోజనం చేశాడు, ఎంత చక్కగా తిని ఎంత ఆనందించాడు. దేవుడి మాట కాదనుకుని దేవుడు అనుమతి వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందో అసలు చూద్దాం. అది కూడా చదువుతాయి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని 11 కదా, అదే కంటిన్యూ చేయాలి. 10 వచ్చిన చదివావా? 11 వచ్చిన చదువు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. ఐగుప్తు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పుమనెను. చాలండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో కేవలం ఒక సంస్కృతి ఉంది, చెప్తాను. ఈ ముక్క చెప్పిన తర్వాత ఒకటి కరువు అనే శ్రమ నుంచి తప్పించుకుందామని, ఒక సమస్య తప్పించుకుందామని వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. వెళ్తూ వెళ్తూ రెండోసారి తప్పులోకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి అది? భార్య ఏమని చెప్తున్నాడు? నువ్వు నాకు చెప్పమ్మా, నువ్వు నాకు సహోదరు అంటే ఏంటి? భార్య తను నువ్వు నాకు చెల్లి అని చెప్ప, అక్కడ ఎవరైనా అడిగితే అంటాడు. ఇప్పుడు భార్య పడితే కొత్త పెళ్లి హనీమూన్కి వెళ్తారు. హనీమూన్కి వెళ్ళి ఎవరైనా అడిగారు అంటే ఎవరైనా అంటే మా అన్నయ్య అండి అంటారు. చెప్పండి అంటారా? ఏనా? ఇప్పుడు మా బ్రహ్మానంద చిట్టి హైదరాబాద్ వెళ్ళారు లేదా సింగపూర్ వెళ్ళారు. అక్కడ ఎవరైనా అడిగినప్పుడు చిట్టి నువ్వు మా ఆవిడ చెప్పకంటే అబద్ధాడో సత్యం చెప్తారు. అంటే కరువు అనే ఆకలిని తప్పించుకోవడానికి వెళ్ళిన అబ్రాహాము రెండో తప్పు ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే అక్కడ తన ప్రాణాన్ని సంరక్షించ, అంటే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిన అబ్రాహాము భార్య వల్ల చచ్చిపోతున్నానని రెండో ప్రాణ భయంలో అబద్ధం ఆడేశాడు. మనం కూడా అబద్ధాలు ఆడతాం లేదా? కొంత తెల్లవాడితే అబద్ధం ఆడితే రావదండి. అబద్ధాలు ఆడడం ఒక వంతు, లేని అబద్ధాలు కల్పించి చెప్పడం రెండవది. మూడోది అబద్ధ సాక్ష్యం చెప్పడం. కీర్తన పడాల దగ్గర చూశాను, నా పిల్లప ఇంట్లో ఉంది, అది ప్రార్థన చేసుకోవద్దాం. కానీ అక్కడ చూశానంటే సినిమాల దగ్గర అంటే అబద్ధ సాక్ష్యం. దేవుడు అదే చెప్పాడు 10 ఆజ్ఞలు. నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యము. ఆమేన్, హల్లెలూయా. మన కళ్ళతో చూడకుండా చెవులతో వినేది అబద్ధం అంట, కళ్ళతో చూసేది నిజానికి అబద్ధానికి బెత్తిడే అంట. అందుకే నీ కళ్ళతో చూసేది కూడా నమ్మడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఎందుకు అబద్ధములు మనం ఆడకూడదు. ఆడొచ్చు అబద్ధాలు? ఎందుకు ఆడకూడదు? అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు ఏమో దేవుడికి ఇష్టం ఉండదట. ఈ బిజినెస్ ఆడుతారు.
అంటే అన్ని బిజినెస్ వాళ్ళు బాబు ఉడిపోయి కాయగూరలు పడుకో వాళ్ళు అబద్ధాలు ఆడ రేట్ అంతా ఫిక్స్ చేసుకుంది 100 అంతే, వంకాయ 30 అంతే. మన 100 మంది ఉంటారండి. మొన్న వైద్యులు వచ్చి బూట్ కొన్నాను, ఇక అది వేసుకొని వచ్చాం 800 అన్నాడు. నీ పెద్ద బుర్రక మా అందుకే పాస్టర్ ముందుగా లేదు కొనవాడు. అదే దాని ఏం చేస్తారు తెలుసా, 800 అన్నారు. ఎంత కడుగుతారు చెప్పండి మీరు ఎంతమంది, మీరైతే ఎంత కడుగుతారు? నేను మీకు చెప్తున్న మాట ఏంటి, దేవుడు మనతో మాట్లాడు మాట, మనం అబద్ధం ఆడకూడదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. బిజినెస్ చేసిన చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం రూపాయి తగ్గించుకో, దేవుడు నేను దీవిస్తాడు. ఒకరు లేవని అమ్మ లేవా సరే తర్వాత తీసుకెళ్ళి. కొంతమంది ఎంత మంచి బిజినెస్ 30 రూపాయలు బాబు 25 రూపాయలు పర్లేదమ్మ తీసుకెళ్ళి అంటాడు. మా దేవుడి పేరు మా ధనాలు అంటాడు. తప్పు 5 రూపాయలు దాంట్లో తప్పే ఉంది నాన్న. నువ్వు 5 రూపాయలు ఇచ్చావు, దేవుడు చూసాడు, నీకు 50 రూపాయలు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాను. కానీ ప్రియమైన దేవుని పెట్టారా, ఒకటి ఆకలి తప్పించుకోవడానికి వెళ్ళినటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి అబ్రాహాము, రెండోది ఏం చేశాడు, అబద్ధం ఆడాడు. మరి ఎందుకు అబద్ధం ఆడకూడదు అంటే, ఎందుకు అబద్ధం ఆడకూడదు? మన దేవుడు అబద్ధం ఆడడానికి నరమాతుడు కాదు. హల్లెలూయా. 3వ చెప్తాను చూడండి, ఆయనకి వెళ్ళిందే జరిగింది. చదవండి అమ్మా. అబ్రాహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మన సారు మా తల్లి మన అమ్మ అందాన్ని చూసంటే ఐగుప్తులు కూడా తిరిగిపోయి కింద పడిపోండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక అంతే కదా. మాకు వీళ్ళు వెళ్ళి చూసిన వాళ్ళందరూ వెళ్ళి ఎవరు చెప్తాను, రాజా బాబా ఈ మధ్య చూసాం ఇప్పుడే ఈ మన దేశం ఇలా అలవాటు నాయన ఏమంతము బాబా మిల్క్ బ్యూటీలో ఉన్నాయమ్మా అని సారమ్మ తల్లి తాలూకా అందాన్ని అంట ఫరో రాజు ఎదుగుట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే పొగిడారంట. మరి ఎంత బాగుందని కానీ రాజు పని ఏంటి చెప్పండి, రాజు పని ఏంటి చెప్పండి. అందులో ఏ రాజు? ఆ రాజు ఐగుప్తు రాజు. దేవుడు ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు ఏ దేశం చూపించాడు? ఐగుప్తు నుంచి. ఐగుప్తు దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. ఫరో దేనికి సాదృశ్యం? సాధారణకి సాదృశ్యం. ఫరో అంటే మామూలు కాదు, దుష్ట దుర్మార్గ మానవుడు అని అర్థం. భూమి మీద ఉన్నటువంటి దుష్ట రాజుల్లో దుష్ట మానవుల్లో ఎవరంటే ఐగుప్తులు. దుష్ట మానవుడు. ఎలా దుష్ట మానవుడు అన్నాడు చెప్పండి, నిజమే కాదా? దుష్ట మానవుడు. వాళ్ళు పొగిడారంటే ఏదో తీసుకొచ్చేసాడంట. ఎవరి భార్యని? పొరుగువాడి భార్యని ఇంకొకటి భార్యనండి. తప్ప కాదా? ఐగుప్తులు కవి ఉండవు. అది దేవుడి కణాల్లో ఉండమండి. అప్పుడు ఆకలి వేసిందని అబద్ధం ఆడాడు. మూడోది ఏంటంటే భార్యను కోల్పోయాడు. అంటే ఐగుప్తుల సంస్కృతి ఏంటంటే పరుల యొక్క భార్యని నీచ కళ్ళుతో చూసే సంస్కృతి ఉంది. బైబిల్లో దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు. ఎందుకు ఐగుప్తు నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వినిపించిన 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అక్కడ 430 సంవత్సరాలు వాళ్ళు ఏమేమి చేసి ఇవన్నీ వెళ్ళకొచ్చు, అవన్నీ మానేయాలని ఆజ్ఞలిచ్చాడు. దేవుడి స్తోత్రం కలిగి. నీ పొడుగు వాడి భార్యను ఆశించమన్నాడా? ఆశింపకూడదు. ఎందుకు ఆశింపకూడదు? నువ్వు నివసిస్తున్న జీవించిన 430 సంవత్సరాలు ఎక్కడైతే బానిసగా ఉన్నావు ఆ దేశంలో ఆచార్యం పెట్టి పరుని భార్య నచ్చితే తీసేసుకోవచ్చు. పరుని భార్య చూడటం ఐగుప్తు దేశ సంస్కృతిలో ఒక భయంకరమైన చెడ్డ అలవాట్లలో ఒక చెడ్డ అలవాటు. తన స్త్రీని ఎప్పుడు కూడా చెడు దృష్టితో మనము చూడ. ఇంకా లేఖనం చెప్తే టైం అయిపోతుంది. దేవుడికి అసేమంటారు పని. తర్వాత చెప్తాను ఆ వాక్యం మనకి తిప్పాలి. ఎలాగ దేవుడికి ఇష్టం ఉండదంటమ్మా. పరభార్యని చూస్తే పరభార్యని చెడు దృష్టితో చూస్తారు కదా. ఆ చూసిన వాళ్ళు అంటే దేవుడు ఇష్టపడ్డాడంట. ఇష్టపడతాడా? ఏ దేవుడు ఇష్టపడ్డా? మన దేవుడు ఇష్టపడ్డా. ఎందుకు ఇష్టపడ్డా? పరిశుద్ధుడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు కనుక మీరును ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఎంత మంచిగా చెప్పిన దేవుడు ఎక్కడ ఉన్నాడా?
నేను పరిశుద్ధుని కనుక మీరును అబ్రాహాము వారిని పొగిడారంట, సౌందర్యాన్న. ఈ ఐగుప్తు ఫరో అంటే తెచ్చుకోండి ఇంటికి. మరి అతను ఏమనుకుంటాడు? ఆయన పరిస్థితి అంటే నిరాశ్రాయుడు, దిక్కులేడు వాడు, ఎవడు లేడు అతనికి. మరి ఈ దేశం భోజనం కోసం వచ్చాడు, ఆశపడి, అంతే కదమ్మా. భోజనం కోసం వచ్చాడండి, అతనికి ఏం లేదు, డబ్బు తనక. తన అందమైన భార్య కలిగిన వాడు తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. బైబిల్లో తప్పు చేసినటువంటి ఎంత భక్తులైనా నా దేవుడు వదలలేదు. బయట కూడా తన బిడ్డలు తప్పు చేసిన వదిలే దేవుడు కాదు. శిక్షిస్తాడు, సంరక్షిస్తాడు, సరి చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ పొరుగు వారి భార్య వైపు చూడకూడదు. చూశాడు, తెచ్చేశాడు. అప్పుడు అబ్రహాముకి జ్ఞానోదయం కలిగింది. చెప్పాలి, ఎప్పుడు అబ్రహాం జ్ఞానోదయం కలిగింది తల్లి? ఏదో సామెతలు ఉంటాయి, పెద్దల సేవకులు ఉంటే బెటర్ కదా. కొండనాలు కోసం వెళ్తే ఉన్ననాలు ఊడిపోయేది అల్లెట్టు, ఆకలి కోసం వెళ్తే భార్య వెళ్ళిపోయింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఐగుప్తు దేశంలో కన్నీటితో. హల్లెలూయా. తప్పైపోయింది నాయన, నువ్వు ఐగుప్తు అక్కన దేశంలో ఉండమంటే ఉండలేదు నాయన, ఆకలి తట్టుకునేకి వచ్చేసాను, అబద్ధం ఆడాడు, ఇప్పుడు నా భార్య వెళ్ళిపోయింది నాయన, నా భార్య లేదు, నేను బ్రతికలేను నాయన అని కన్నీరు కాలితే ఏం జరిగిందో చదువుతావా? చదవండి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించును. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన ఆలకించాడు దేవుడు. నీకు శ్రమ వచ్చిందని బాధపడకు ప్రియమైన సంగమా, అనారోగ్యం బాధపడకు, ఇదికని బాధపడకు, అప్పులని బాధపడకు, కష్టాలను బాధపడకు, నీ వల్ల నీ గుండెని చీల్చేదని బాధపడకు. నీతో నీ దేవుడు ఉన్నాడు. నీ దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలంటే నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, విజ్ఞాపన చేయు. ప్రార్థన 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 ఆ సమస్యను విడుదల పొందినంత వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు చేశాడండి ప్రార్థన. ప్రార్థన రావాలంటే శ్రమ రావాలా, ప్రార్థన రావాలంటే కష్టం రావాలా, ప్రార్థన రావాలంటే ఆకలిదప్పులు కావాలా, ప్రార్థన రావాలంటే ఇబ్బందులు రావాలా, ప్రార్థన రావాలంటే కష్టం రావాలా. అంటే ప్రార్థన చేస్తాం అయితే మనం బాబు చేయి బాబు అన్నట్టు. దేవుని పెట్టారా ప్రార్థన ఊరికి రాదు. నేను ఊరికి 3 గంటలు ప్రార్థన చేయను. ప్రార్థన పనులు అవ్వడానికి ఆయన ఎన్ని బాధలు పెట్టాడు నన్ను అనేకంటే ఆ శ్రమలు కూడా నడిపించాడు. దేవుని స్తోత్రం. నువ్వు శ్రమలు కూడా నిన్ను దేవుడు నడిపిస్తాడంటే, నేను బాధలు కూడా దేవుడు నడిపిస్తున్నాడంటే, నేను ఇరుకులు కూడా దేవుడు నడిపిస్తున్నాడంటే, నీ జీవితంలో దేవుడు నిన్ను ఒక గొప్ప యోధురాలుగా, యోధుడుగా, ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరుడుగా, విజ్ఞాపన కర్తగా, విజ్ఞాపన కర్తరాలుగా దేవుడి కోసం బలమైన సాధనంగా వాడుకోవాలని చూస్తాడు. ఊరికి ఆదివారం వచ్చి ఇక్కడ ఆదిలేసిన వెళ్ళిపోవడం దేవుడు నన్ను పెట్టలేదమ్మా. సంగపెట్టలేదా? నీ ఎడల దేవుడికి ప్రత్యేకమైన సంకల్పం ఉంది. దేవుడికి స్తోత్రం. నీ ఎడల ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఎవరి జీవితంలో జరిగిన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. నమ్మకట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన దేవుడు అబ్రహాం భార్య అయిన సారాను బట్టి ఫరో కుటుంబీకులు అందరికీ వేదనల చేత బాధించాడంట. నిన్ను కష్టపెట్టేవారు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను ఇబ్బందులు పాలు చేసేవారు, నిన్ను ఇరుకులు పాలు చేసేవారు, నిన్ను చిత్రహింసలు చేసేవారిని నా దేవుడు హింసిస్తాడు, ఏదిస్తాడు, బాధిస్తాడు, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీవు నేను మనం ఏం చేయాలి? కరువు వచ్చిందని సనకూడదు. యెషయా గ్రంథం 30:1 చదువు ముగించదు. యెషయా గ్రంథం 30:1 చదువు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోబడని పిల్లలకంటే ఏంటంట? మన ఎవరి పిల్లలే? చెప్పండి ఎవరి పిల్లలే? ఎవరికి లోబడాలి? లోబడకపోతే ఏమవుతుంది? రేపు లోబడితే ఏమవుతుంది? సంతోషం. శ్రమకు ఆపోజిట్ ఏంటి? లోబడితే సంతోషం, లోబడకపోతే శ్రమ. పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ
నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. ఏమంటున్నాడు? దేవుడి దగ్గర ఆలోచన చేశాడా? దేవుడి దగ్గర ఆలోచన అడిగాడా? ప్రభు ఐదు వెళ్ళలేదు, ప్రభు ఈ కొరకు ఇక్కడ చచ్చిపోతాడు కదా ప్రభు అడిగాడా? అబ్రాహాము అడగలేదు, ఆలోచన చేయలేదు. పాపానికి పాపం కూర్చుకున్నాడు. కరుణ దేవుడికి ఉన్న చోటు నుంచి తప్పి వెళ్తాను నిర్ణయం తీసి ఉండమని చోటు నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాను అందమే తప్పు. ఒక పాపం చేశాడు. రెండోది ఏం చేశాడు తల్లి? అబద్ధం ఆడాడు. దేవుడికి ఈ సంఘంలో పెట్టాడు, నువ్వు ఎక్కడ చచ్చిపోదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అల్లక్కడ బాగుందని తెలిపోతున్నాయి కదా, అల్లక్కడ మంచి ఏం చేయించారని తెలిపోతున్నాయి కదా, అల్లక్కడ బాగా బొమ్మ పెడతాను తెలిపోతున్నాయి కదా అంటే ఆ బౌద్ధంగా గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. అంటే మన దేశంలో ఏం చేస్తాడు దేవుడు? నమ్మకస్తులు చూస్తాడు. హల్లెలూయా. నాకు మీకోసం అదే సంతోషం. ఎంతైనా రేగి చల్లగా ఇరికైనా ఏదైనా ఏసీ ఉన్నాడని వస్తాడు. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన మందిరాలు ఎవరు ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. ఆయన మందిరాల పరిస్థితులు డబ్బుదనాలు బట్టి చూసే దేవుడు కాదు. ఆయన మందిరాలు కట్టడాలు చూసి వచ్చేవాడు కాదు. మందిరంలో పెట్టెలు చూసి సేవకుడు చూసి దిగి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద పెద్ద మందిరాలు కట్టబడి ఎండిపోయి గాలికి ఏమైనా పెట్టారా? మన మందిరంలో దేవుడు ఉన్నాడు, మన సంఘంలో దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు. అంతే. దేవుడి స్తోత్రం కలుగును గాక. మన మందిరంలో కార్యాలు జరుగుతారు. విచారణ చేసి సమాలోచన చేస్తారు. కాబట్టి అటువంటి పనులు చేసిన వాళ్ళకి ఏమవుతుంది? శ్రమ. 31 కూడా చదవండి. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యందు విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములని యౌదులు బలార్చులని వారిని ఆశ్రయించేవారని శ్రమ. హల్లెలూయా. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు. ఏ దేవుడు? మన దేవుడు పరిశుద్ధ దేవుడిని. మన దేవుడిని లక్ష్య పెట్టకుండా ఐగుప్తులు గొప్ప రథాలు ఉన్నాయి, బలమైన దేశం, ఫరో ఉన్నాడు, గొప్ప దేశం, బలమైన దేశం, గొప్ప భోజనం ఉంటారు, టాపు అమెరికా, టాపు లేచిపోద్ది. ఏడైంది? మొన్న కాలిపోయింది. దేవుడి స్తోత్రం. బూడిదైపోయింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు తెలుసా మీకు? ప్రార్థన చేస్తారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. వాళ్ళ కాల్చి లేదు, వాళ్ళ ఆస్తులు కాల్చాడు. హల్లెలూయా. నువ్వు నీ తప్పు చేస్తే నిన్ను నన్ను చంపాడు. ఏదో నీ పక్కన నా పక్కన ఆడపడ్డ చేసి నిన్ను సరి చేస్తాడు. అంతే. దేవుడి స్తోత్రం. నమ్మలందరికంటే దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడు. నిన్ను నన్ను చంపితే ఎప్పుడు చచ్చిపోతుంది మన చేసిన పనులకి. మీకన్నా ముందు నేనే అయిపోవలసింది. దేవుడు మీకోసం నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. సరి చేసినప్పుడు సరి చేయబడాలి. హల్లెలూయా. తప్పు దిద్దినప్పుడు తప్పు దిద్దుకోవాలి. హల్లెలూయా. హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? లోపడాలి. ఆలే దేవుడి పెట్టలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాపం మీద పాపం కూర్చుకోకూడదు. చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకో పాపం చేయడానికి గట్టిగా వణుకుపోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాపం చేయడానికి భయపడాలి. పరిశుద్ధంగా ఉండడానికి ఆశపడాలి. పాపం ఏం లేదమ్మా, శరీర సుఖాలు అంతే కదా. ఒక సినిమా 3 గంటలు చూస్తాం, ఏమవుతుంది చెప్పే బలం వస్తుందా? పరిశుద్ధ ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాని లక్ష్య పెట్టక ఐగుప్తులు చేసి నీ దేవుడు విడిచిపెట్టి ఇంకో పని చేయకూడదు. విచారించడానికి ఎక్కడికి వెళ్ళకూడదు. నాకు ఎదుగులు అయిపోతుంది, నాకు ఏడైపోతుంది, అమ్మో నాయనో ఎక్కడికి వెళ్ళాలి వదినా ఏం చేయాలి, అక్క ఏం చేయాలి, పిన్ని ఏం చేయాలి. పరిశుద్ధ నువ్వు లక్ష్య పెట్టక పని చేయకూడదు. నీ దేవుడే యెహోవా నీ పక్షాన యుద్ధములు చేయవాడు. హల్లెలూయా. హల్లెలూయా. భయపడకు, నీకు నేను తోడే ఉన్నాను అంటున్నాడు. మరి లోపల శ్రమ వస్తుంది అయ్యా ప్రభు, లోపల శ్రమ వస్తుంది, వస్తాయి రాని నీ లోకం చేయించి నువ్వు చేయిస్తావు అంతే. దేవుడి స్తోత్రం జరుగుతుంది కాక. మరి నాకు ఇలా జరుగుతుంది, నా పరిస్థితి నాతో ఎవరు అంటారు, నా పక్షాన ఎవరు కార్యం చేస్తారు, ఎవరు యుద్ధం చేస్తారు? నీ పక్షాన వ్యాజ్యమాడేవాడు, నీ పక్షాన యుద్ధం చేయవాడు యెహోవే. యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.